నమస్తే. హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కే వాణి థ్యాంక్ యూ వెరీ మచ్ రా. నిజంగా ఎంత కష్ట సమయంలో నువ్వు పోరాడినవంటే, అసలు సమస్య ఏందంటే మాకే వచ్చింది సమస్య. మా చుట్టాల అబ్బాయి, మా దగ్గర చుట్టము అబ్బాయి హైవే రోడ్డు మీద వెళ్తున్నాడు. చీకటి రాత్రి 8 గంటల 8:30కి ఒక ముసలమ్మ 70 ఏళ్ళు ఉంటది. అమ్మకు ఆల్రెడీ మెంటల్ గా ఇది ఉందట. సో బాగా కళ్ళు దాగి నడి రోడ్డు మీద నిలబడ్డది చీకట్ల. ఆ అబ్బాయికి లైట్స్ లేవు, ఏమి లేవు, పల్లెటూరు కదా అవుపించలేదు. పోయి గుద్దేసిండు. గుద్దినాక అబ్బాయి దిగి 108కు ఫోన్ చేసి, మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి, కారు హ్యాండ్ ఓవర్ చేసి, అప్పటికే కర్రలు పట్టుకొని వస్తున్నారట. భయపడి కొడతారేమో అని భయపడి ఆ అబ్బాయి ఎస్కేప్ అయ్యిండు. పాపం ఇంక అప్పటి వరకు పోలీసులు రాలే. అబ్బాయి ఎస్కేప్ అయ్యిండు. ఈ పోలీసులు ఏం చేశారు, తెల్లారి ఆయన భార్యను అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటలకు ఆయన భార్యను పట్టుకొని, మీ హస్బెండ్ ఎక్కడున్నాడు, లేకపోతే నువ్వు వచ్చి ఇక్కడ వీళ్ళతోటి మాట్లాడి సెటిల్మెంట్ మాట్లాడి డబ్బులు ఎంత ఇస్తావో చెప్పి ఇవన్నీ మాట్లాడుకో, లేకపోతే నీ హస్బెండ్ పిలిపి అని. ఆ అబ్బాయి ఎక్కడ పోయిండో తెలియదు. అబ్బాయి ఎక్కడున్నాడో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. భయపడి వెళ్ళిపోయాడు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఈవినింగ్ 2 గంటల దాకా అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ పిల్ల నడి రోడ్డు మీద నిలబడ్డది. నేను రానని చెప్పేసి అని ఫైట్ చేసింది. అన్ని అవర్స్ ఫైట్ చేసింది. లాస్ట్ కు నాకు ఈ సోషల్ మీడియాలో హ్యూమన్ రైట్స్ వాణి నాకు పరిచయం ఉండే. నేను ఇమ్మీడియట్లీ వాణికి ఫోన్ చేశా. వాణి ఇదిరా సమస్య అంటే, అమ్మ నువ్వు ఫస్ట్ నాకు పోలీసు ఏ స్టేషన్ నాకు నంబర్ అంటే నంబర్ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ నుండి వాణి తెలంగాణలో ఎంత ఫైట్ చేసిందంటే హ్యాట్స్ అప్ టు యూరా వాణి. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్లతోటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళతోటి ఫోన్లు చేయించింది ఆమె. ఎందుకంటే రూల్ ప్రకారము ఆ అబ్బాయిని తీసుకుపోవాలి, కానీ ఆయన భార్యని ఎట్లా ఇచ్చేస్తారు, చేయొద్దు కదా. అదన్నట్టు పాయింట్. అమ్మాయిని, ఆడపిల్లని అట్లా అరెస్ట్ చేయొద్దు కదా. సో వాణి అక్కడ హ్యూమన్ రైట్స్ నేషనల్ వాళ్ళ నుండి అల్లాడి వెంకటేశ్వరరావు నేషనల్ చైర్పర్సన్, మళ్ళీ మున్నా గారు నేషనల్ లీగల్ అడ్వైజర్, మళ్ళీ జక్కా సురేష్ నేషనల్ జాయింట్ సెక్రటరీ, వీళ్ళందరూ దిగి అప్పుడు ఫోన్లు చేసి మీరే అమ్మాయిని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని చాలా ఫైట్ చేసిరు పోలీసులతోటి. సో పోలీసులు ఇక సాయంత్రం వాళ్ళందరూ ఫోన్లు చేసి అడిగేసరికి ఇక వదిలేసిరు. నిజంగా కేవాని, నేను నిజంగా హ్యాట్సాప్ రా మీకు, మీ అందరికీ హ్యాట్సాప్ చెప్తున్నా. ఎంత కష్ట సమయంలో మీరు దిగి పోరాడి సాల్వ్ చేసారు ప్రాబ్లము. అందుకే నేను కూడా తెలంగాణ జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను. సో న్యాయం కోసం పోరాడదాం. థ్యాంక్ యూ వాణి.